శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలోని 778వ నామము విరాట్ రూప. ఈ నామానికి అర్థం ఏంటంటే విరాట్ రూపము కలిగినది అని అర్థం. అంటే అతి పెద్దదైన రూపము అమ్మవారిది. పంచకృత్య పరాయణి అయిన శ్రీమాత చతుర్దశ అంటే 14 భువనాలను సృష్టించింది కదా. ఈ 14 భువనాల్లో ఆ తల్లి సృష్టించిన జీవుల్లో కొన్ని చెమట నుండి పుట్టిన జీవులు ఉంటాయి, కొన్ని అండము నుండి పుట్టే జీవులు ఉంటాయి, కొన్ని పిండ రూపంలో పుట్టే జీవులు ఉంటాయి. ఈ విధంగా చాలా అనేక కోట్ల జీవులు ఉన్నాయి. ఇన్ని కోట్ల జీవుల యొక్క సమిష్టి స్వరూపమే అమ్మవారు. అదే అమ్మవారి యొక్క విశ్వరూపం అన్నమాట. ఈ విరాట్ స్వరూపంలో ఆ తల్లి సృష్టించిన ఈ 14 లోకాలు జగన్మాతకు అంగాలుగా అమరి ఉంటాయి. సత్యలోకం ఆ తల్లికి శిరస్సుగాను, సూర్యుడు, చంద్రుడు, అగ్ని 3 నేత్రాలుగాను, 2 కర్ణాలు సమస్త దిక్కులుగాను, వేదములు ఆ తల్లి యొక్క వాక్కులుగాను, వాయువు ప్రాణరూపంగాను, అన్ని చోట్ల ఉండే అవ్యక్తము హృదయంగాను, భూమి ఆ తల్లి యొక్క జగన భాగంగాను, భువర్లోకం జగన్మాత యొక్క నాభి ప్రదేశంగాను, నక్షత్రలోకము ఆ తల్లికి వక్ష ప్రదేశంగాను, మొహర్లోకము కంఠ భాగంగాను, జనోలోకము ఆ తల్లికి ముఖంగాను, తపోలోకము ఆ తల్లికి పాలభాగం లేదంటే లలాట భాగంగాను, లోకపాలకులు జగన్మాత యొక్క బాహువులుగాను, దేవ వైద్యులైన అశ్విని దేవతలు నాసికగాను, అగ్ని ఆ తల్లికి ముఖ కాంతిగాను, అహోరాత్రాలు కనురొప్పలుగాను, బ్రహ్మలోకము పరమేశ్వరి కనుబొమ్మలుగాను, యమధర్మరాజు ఆ తల్లికి ద్రంష్ట్రల అంటే కోరలు అన్నమాట, కోరలుగా అమరి ఉంటే, సముద్రాలు ఆ తల్లికి ఉదర భాగంగాను, పర్వతాలు ఎముకలుగాను, ప్రవహించే నదులు ఆ తల్లికి నరములుగాను, వృక్షాలు రోమకోపములుగాను, మేఘములు పరమేశ్వరి యొక్క వస్త్రాలుగాను, పాతాళలోకం ఆమె యొక్క కటి ప్రదేశం నుండి పాదాల వరకు, విష్ణు విజ్ఞానంగాను, రుద్రుడు అంతఃకరణంగాను, వివిధ దేవతలు ఆ తల్లి యొక్క శరీరంలోని వివిధ భాగాలుగాను, ఈ విధంగా ఏర్పడిందే జగన్మాత యొక్క విశ్వరూపం. విశేషం ఏంటంటే ఈ రూపమును తిలకించడానికి మన బాహ్య నేత్రాల యొక్క దృష్టి చాలదు. ధ్యానమగ్నులమయ్యి బాహ్య నేత్రాలను మూసి అంతర్నేత్రాలతో మన మనసును కేంద్రీకరించి అప్పుడు మాత్రమే ఈ విరాట్ స్వరూపాన్ని మనం దర్శించగలుగుతాం. జగన్మాత యొక్క స్వరూపాన్ని వేదాలు మరింత సూక్ష్మంగా వివరించాయి. పరదేవత లలితాంబిక స్థూల సూక్ష్మ సకల సృష్టి స్వరూపిణి అన్నమాట. సృష్టి స్థితి లయకారిణి, వ్యష్టి సమష్టి జీవస్వరూపిణి, జాగృత్ స్వప్న సుషుప్తావస్థలను దాటిన తర్వాత ఉన్న తురియావస్థ ఉంది కదా, దానిని కూడా మించి ఉన్నది ఆ తల్లి. ధర్మ వివర్జితమైన విశ్వరూపం కలిది, పశుభావమును పోగొట్టు రూపం కలిది అమ్మవారు. షోడశ కళామయి సచ్చిదానంద స్వరూపిణి, అహోరాత్రాత్మికమైన 15 తిథుల యొక్క స్వరూపము, పంచదశి విద్యాస్వరూపిణి, శ్రీ విద్యాస్వరూపిణి, కాలస్వరూపిణి. కాలము తిథి మంత్రస్వరూపాలను ఎరిగిన వారికి దేవి సహస్రారం నందు అమృతను సృష్టించి వారిని ఎల్లప్పుడూ ఆ అమృతంలో చల్లగా తడిపి ఇష్టాపూర్తిని కలిగిస్తూ ఉంటుంది. ఆ జ్ఞానం లేని వారికి కాలమృత్యువై సకల కర్మలను నశింపచేస్తుంది. ఇది ఆ తల్లి యొక్క విరాట్ స్వరూపము. వేదములు ఆ తల్లిని సహస్ర శీర్ష పురుష సహస్రాక్షి, వేదములో ఆ తల్లిని సహస్ర శీర్ష పురుష సహస్ర శీర్షవదన సహస్రాక్షి సహస్రపాత్ సహస్రమూర్ధానాం అనంతశక్తిం సహస్రబాహుం పురుషం పురాణం శయానముక్తౌ లలితాత్వయ నారాయణాఖ్యాం మాత్రం ప్రణతోస్మి నిత్యం అని కీర్తించాయి. పరబ్రహ్మ స్వరూపుడైన శ్రీకృష్ణ భగవానుడు కూడా భగవద్గీతలో విశ్వరూప దర్శన యోగంలోని తన విరాట్ స్వరూపంని ఈ విధంగా దర్శింపజేశాడు. అది ఏంటి అంటే ఆ పరమేశ్వరుని విరాట్ స్వరూపం నందలి ముఖములు అనంతములుగా ఉన్నాయట, నేత్రాలు అసంఖ్యాకములు, అందలి దృశ్యములు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఆ రూపము చూస్తుంటే దివ్యాభరణ శోభితంతో మెరిసిపోతూ ఉంది. ఆ పరమేశ్వరుడు చాలా హస్త్రాలను చేపట్టి ఉన్నాడనమాట.
దివ్యములకు మాలలను పీతాంబరములను ధరించి ఉన్నాడు. ఆ దివ్య శరీరం నుంచి దివ్య చందన పరిమళాలు దశ దిశలా గుబాళిస్తూ ఉన్నాయి. ఆ రూపము సర్వాశ్చర్యకరము, అనంతము, సర్వతోముఖము. ఇంకా శ్రీమద్ భాగవతంలో మహాకవి పోతన వామన్ని విశ్వరూపం యొక్క రూపాన్ని చాలా అద్భుతంగా వివరించాడు. ఇంతైన వాడు మరింతైన వాడు, ఆకాశానికి అంతైన వాడు అని. చిన్నగా ఉండి కొంచెం కొంచెం ఎదుగుతూ ఆకాశాన్ని అంతటినీ మించిపోయాడట. మేఘం మండలానికి అల్లంతైనాడు, జ్యోతిర్మండలానికి అంతైనాడు అని. చంద్రుణ్ణి దాటిపోయాడు, ధ్రువుడికి ఇంకా పైకి సాగిపోయాడు. ధ్రువుడే అన్ని నక్షత్రాల్లోకి పైన ఉంటాడు కదా, ఆ ధ్రువుని దాటిపోయాడు. మహర్లోకం దాటి సత్యలోకం కన్నా ఉన్నతంగా ఎదిగిపోయాడు. బ్రహ్మాండం అంతా నిండిపోయాడట. ఎంత అద్భుతమైన వర్ణన కదా. ఆ విధంగా వామనుడు ఎదిగిపోతూ ఉన్నాడనమాట. అది వామనుడు యొక్క విశ్వరూపాన్ని పోతన గారు చాలా అద్భుతంగా వివరించారు. భక్తితో మనం విరాట్ రూప అనే నామాన్ని మనసులో తలుచుకుని స్మరిస్తూ ఉన్నప్పుడు ఈ విశ్వమంతా అమ్మవారు మనకి కనబడుతుంది. అతి చిన్న సూక్ష్మజీవులో కూడా అమ్మవారు ఉంటారు. ప్రతి మనిషిలోనూ భగవంతుడు ఉంటాడు. ఈ విధంగా విశ్వరూపాన్ని మనం మనసులో తలుచుకుని ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఆ దర్శనం మనం అంతర్లీనంగా చేయాలి. బాహ్యంగా మనకి అమ్మవారు ఆ విధంగా దర్శనం ఇవ్వరు కదా. మన మనసులో శ్రద్ధతో అమ్మవారిని ఆ విధంగా తలిచినప్పుడు ఈ సృష్టి మొత్తం అమ్మవారే కదా. అమ్మవారు మనకి కనపడి ప్రతి వ్యక్తిలోనూ, ప్రతి జీవిలోనూ, ప్రతి వృక్షంలోనూ అమ్మవారు మనకి సాక్షాత్కరిస్తారు. అప్పుడు అమ్మవారి అనుగ్రహం మనకి సులువుగా లభిస్తుంది. శ్రీమాత్రే నమః.